ఆఫీసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం 26వ జనవరి నాడు ఒక 4 పథకాలకు మంజూరులు కానీ నిధులు విడుదల కానీ చేసే సందర్భంలో కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనడం జరిగింది. జిల్లా కలెక్టర్ సంబంధించిన అంశాలన్నీ చెప్పిన తర్వాత ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చెప్పినటువంటి విషయాలలో 6 గ్యారెంటీల గురించి ప్రధానంగా రైతు భరోసా 2024లోనే 2 పంటలకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 15,000 చొప్పున ఇవ్వకుండా కేవలం 12,000 రూపాయలు ఎకరాకి ఇస్తామనేటువంటి మాట ఇప్పుడు చెప్తే, పాతయాన్ని కూడా మీరు డబ్బులు కట్టండి, ఇస్తాన్న మాట ప్రకారంగా నిధులు విడుదల చేయండి అని కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, నేను అన్ని విషయాలను మాట్లాడితే ఏవి కూడా జవాబులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడడం, దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ఎజెండాను మోస్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారికి కూడా అవకాశం జరిగింది. వెంటనే కౌశిక్ రెడ్డి గారు మా యొక్క సమస్యలు మేము చెప్పినటువంటి వాటికి మొదలు పరిష్కార మార్గం చెప్పండి, అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీ అని అడిగితే ఒక అప్రచారం పద్ధతిలో అధికారం ఉందని చెప్పనేటువంటి ఒక ఆలోచనతోని కౌశిక్ రెడ్డి గారి అందరినీ కూడా బయటపడడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని చెప్పని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు నిదర్శనం అని చెప్పని దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం కొరకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పేదవాళ్ల కొరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు మేము వాళ్ళను వదిలిపెట్టేది లేని చెప్పని, మీరు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా, మా గొంతు నొక్కాలని ప్రయత్నించినా కానీ మేము ప్రజాపక్షాలు ఉంటామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ కరీంనగర్ జరిగినటువంటి సంఘటన అదృష్టకర సంఘటన. అది ప్రభుత్వం సక్రమంగా నడపకపోవడం వల్లనే, సరైన పద్ధతిలో నిర్వహించకపోవడం వల్లనే, ప్రభుత్వ తప్పుడు ఆలోచన వల్లనే జరిగినట్టుగా పూర్తి తెలియజేస్తున్నాం.